చాలా మంది ఏమనుకుంటారు ఓన్లీ శివుడికి చేయాలనుకుంటారు. కాదు, మీరు విష్ణు సహస్రనామాలు కూడా వినడం కానీ చదవడం కానీ లేకపోతే ఓం నమో నారాయణాయ అనే నామంతో కానీ కొంతసేపైనా చేయాలి. శివకేశవుల్ని ఇద్దరిని కూడా ప్రార్థించాలి కార్తీక సోమవారం నాడు. చేసి చాలామందికి ఓపిక ఉందనుకోండి, అమ్మాయి శక్తి ఉంది, ఉపవాసం ఉండగలము అని అనుకునేటువంటి వారు ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో చుక్కని చూసి భోజనం చేస్తారు. లేదు నా అనారోగ్యంతో ఉన్నాము, బీపీలు షుగర్లు ఉన్నాయి, అప్పుడు అవసరం లేదు. ముఖ్యంగా సోమవారం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే, నవగ్రహాల్లో మనకి శాస్త్రంలో ఏం చెప్తారంటే, మీకు రవిచంద్రులు గనక బాగుంటే మీ కర్మలు ఎలా ఉన్నా సరే ఏదో రకంగా తీసుకెళ్ళిపోతాయి రవిచంద్రులు. ఎందుకంటే కాలానికి కారకులు వాళ్ళు. రవి, చంద్ర, రాహుకేతువులు కాలానికి కారకులు అంటారు వాళ్ళు. ఈ కాలానికి కారకులైనటువంటి గ్రహాలు గనక బాగున్నాయనుకోండి ఆటోమేటిక్గా బాగుంటుంది. బాగోపోతే ఈ శివారాధన చేయడం వల్ల ఆటోమేటిక్గా కాలానికి కాల సంబంధంగా ఉండేటువంటివి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో అవి క్లియర్ అయిపోతాయి. చేసి ఇంకా వీలైతే కనుక మీకు కాస్త ఓపిక ఉంది అంటే కనుక అన్నము, ఇంట్లో వండిన అన్నాన్ని బయట మనకి టెంపుల్స్ దగ్గర అయితే ఉంటారు వాళ్ళకి దానంగా ఇవ్వండి. పెరుగన్నం ఇస్తే ఇంకా విశేషం. సోమవారం నాడు ఏమైనా కోరికలు ఉంటాయి వీళ్ళకి, ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఒక ఇల్లు అమ్ముడు పోవాలి, ఇలాంటివి సోమవారాలు పర్టికులర్గా 7 సోమవారాలు కనుక స్వామివారికి 11 పెరుగన్నం, 11 మందికి సరిపోయిన పెరుగన్నం కలిపి నైవేద్యంగా పెట్టి దాన్ని 11 ప్యాక్స్గా గట్టి కనుక పంచినట్లయితే కొంతమందికి ప్రాపర్టీ ఉంటుంది, అమ్ముడు పోతేనే వేరే పని అవుతుంది. అమ్ముడు పోవాలంటే ఈ రెమెడీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ట్రక్ అయినవి మూమెంట్ వస్తుంది. ఎందుకంటే చంద్రుడు అన్నానికి కారకుడు, చంద్రుడి కారకం, పాలు పెరుగు ఇవన్నీ చంద్ర సంబంధించినవి. చంద్రుడు యొక్క ఎనర్జీ మీకు బాగుంటేనే మూమెంట్ ఉంటుంది, లేకపోతే మూమెంట్ ఉండదు.